నమస్తే శివాబి న్యూస్కి స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఈ నెల 10వ తేదీన మేదర్మెట్టలో తలపెట్టిన సిద్ధం సభకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఒంగోలులో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించిన ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసులరెడ్డి. ఈ నెల 31వ తేదీలోపు పన్ను బకాయిలు చెల్లిస్తే వడ్డీ మాఫీ. గూడూరులోని పురపాలక కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన పురపాలక కమిషనర్ వెంకటేశ్వర్లు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి నడుస్తాం. గూడూరులో తనను కలిసిన మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ నాయకులతో చర్చించిన అనంతరం టీడీపీలో చేరుతున్నానని తెలిపిన కనుమూరు హరిశ్చంద్రారెడ్డి. పంట నమోదు వివరాలు పరిశీలించి సరిచేసుకోండి. సైదాపురంలోని రైతు భరోసా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన మండల వ్యవసాయాధికారిని హైమావతి. ఈ నెల 10వ తేదీన ప్రకాశం జిల్లా మేదర్మెట్లలో సిద్ధం సభ జరుగుతుందని, భారీగా తరలివచ్చే ప్రజలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసులరెడ్డి తెలిపారు. ఒంగోలులో ఆయన మాట్లాడుతూ, చివరగా జరిగే ఈ సిద్ధం సభకు 15 లక్షల మందికి పైగా స్వచ్ఛందంగా వచ్చేందుకు సిద్ధమయ్యారన్నారు. ఈ సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రసంగించనున్నారని, ఎవరికీ అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు. 15 లక్షల మంది టార్గెట్గా పెట్టుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా, జనం అందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టే సభలకి మీరు ఒక్కటి చూస్తున్నారు. మొదటి సభ కంటే రెండో సభకి ఎక్కువ రావటం, తర్వాత మూడో సభకి ఎక్కువ రావటం, మరి చివరి సభ సిద్ధం చివరి సభ మరి 10వ తేదీన జరుగుతుంది. ఖచ్చితంగా ఈ సభ సక్సెస్ అవుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. 42 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, అలాగే ఇన్ఛార్జీలు, సమన్వయకర్తలు అందరూ కూడా, నాయకులు, కార్యకర్తలు సమయంతో పనిచేసి ఖచ్చితంగా కూడా ఈ సభను సక్సెస్ చేస్తారని కూడా నేను భావిస్తా ఉన్నా. మా ప్రకాశం జిల్లా నుంచి, ఓల్డ్ ప్రకాశం జిల్లా నుంచి అత్యధికంగా ఈ సభకు హాజరవుతారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ముఖ్యమంత్రి గారి సభకి అందరూ కూడా వచ్చేదానికి సిద్ధంగా ఇప్పటి నుంచి అడుగుతున్నారు. సార్, ఈ సభకి మాకు ఏమైనా వెహికల్స్ ప్రొవైడ్ చేస్తారని కూడా అడుగుతా ఉన్నారు. కానీ కొంతమంది స్వచ్ఛంగా వచ్చేదానికి కూడా రెడీగా అవుతా ఉన్నారు. గూడూరు పట్టణంలో ఖాళీ స్థలం, ఆస్తి మరియు ఇంటి పన్నుల చెల్లింపుదారులు తమ బకాయిలను ఈ నెల 31వ తేదీలోపు చెల్లిస్తే వడ్డీ మాఫీ చేస్తామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పురపాలక కమిషనర్ వెంకటేశ్వర్లు కోరారు. గూడూరు పట్టణంలోని పురపాలక కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పన్నుల బకాయిలపై ప్రభుత్వం వడ్డీ మాఫీ ప్రకటించిందని తెలిపారు. అలాగే ట్రేడ్ లైసెన్సులు కూడా చెల్లించాలని, లేనిసో వచ్చే నెల నుండి అపరాధ రుసుం విధించడం జరుగుతుందని ఆయన వివరించారు. అలానే గూడూరులో ఉన్నటువంటి ఆస్తి పన్ను చెల్లింపుదారులకు కూడా విజ్ఞప్తి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సంవత్సరము చాలా గొప్ప అవకాశాన్ని పన్ను చెల్లింపుదారులకు ఇవ్వటం జరిగింది. జీఓఎంఎస్ నంబర్ 35 తేదీ 29/2/2024 ద్వారా 2023-24 సంవత్సరం 2 అర్ధ సంవత్సరాలతో కలుపుకొని పాత బకాయిలతో సహా ఎవరైతే ఏకమొత్తంగా 31/3/2024 లోపల చెల్లిస్తారో వాళ్ళందరికీ ఇప్పటి వరకు దాని మీద వచ్చినటువంటి వడ్డీని పూర్తిగా మాఫీ చేయడం జరిగింది. కాబట్టి ఈ వడ్డీ మాఫీ అవకాశాన్ని పూర్తి స్థాయిలో అందరూ వినియోగించుకొని వారి యొక్క ఆస్తికి సంబంధించినటువంటి ఆస్తి పన్నును, తర్వాత ఖాళీ స్థలాలకు సంబంధించినటువంటి పన్నును 31/3/2024 లోపల చెల్లించి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరటం జరుగుతుంది. అలానే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ట్రేడ్ లైసెన్సులకు సంబంధించి ఫిబ్రవరి 29కి మనం చెల్లించాల్సినటువంటి సమయం మించిపోయింది. ఇప్పుడు మళ్ళీ 50% అపరాధ రుసుములతో చెల్లించవలసినటువంటి ఆవశ్యకత ఉంది. అది మార్చి 31 వరకు మాత్రమే అవకాశం ఉంటుంది. ఈ మార్చి 31 లోపున 50% అపరాధ రుసుములతో చెల్లించినట్లయితే ఆ తర్వాత 100%తో చెల్లించాల్సి ఉంటుంది. అదే ఉదాహరణకి 1000 రూపాయలు ట్రేడ్ లైసెన్స్ ఫీజు కట్టాల్సి ఉంటే
అది 1500గా ఇప్పుడు ఈ నెలలో చెల్లించుకునే అవకాశం ఉంది. అదే 29/2కు ముందుగా చెల్లించినట్టయితే 1000 రూపాయలతో సరిపోయేది. అది ఇప్పుడు 1500 చెల్లించాల్సిన అవసరం వచ్చింది. అదే కానీ మనం 31/3/2024 లోపల చెల్లించినట్లయితే అది 2000 రూపాయలు చెల్లించాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి దయచేసి వ్యాపారస్తులు కూడా వాళ్ళు చెల్లించవలసినటువంటి ట్రేడ్ లైసెన్స్ ఫీజుల్ని వెంటనే పురపాలక సంఘ కార్యాలయానికి జమ చేయవలసిందిగా కోరుతున్నాం. అలానే ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ సంస్థలు మరియు అలానే ప్రైవేట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో వారు కూడా చెల్లించవలసినటువంటి బకాయిలను పూర్తిగా ఆస్తి పన్నుపై వడ్డీ మాఫీ చేశారు. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకొని సేవారంగంలో మాకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితోనే పైనమని, అందుకే వైకాపాకు రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నామని వైకాపా రాష్ట్ర కార్యదర్శి కనుమూరు హరిచంద్రారెడ్డి పేర్కొన్నారు. గూడూరు పట్టణంలోని తూర్పు వీధిలో ఆయన నివాసానికి మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ నాయకులు చేరుకుని హరిచంద్రారెడ్డితో చర్చించారు. గూడూరు పట్టణంలోని తూర్పు వీధిలో ఉన్న వైకాపా రాష్ట్ర కార్యదర్శి కనుమూరు హరిచంద్రారెడ్డి నివాసానికి మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ నాయకులు చేరుకుని ఆయనతో చర్చించారు. తెలుగుదేశంలో పార్టీలో చేరుతున్నందుకు హరిచంద్రారెడ్డికి వారు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా హరిచంద్రారెడ్డి మాట్లాడుతూ సోదరులతో సమానమైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి నడుస్తామన్నారు. రాబోయే ఎన్నికలు అహంకారానికి అభిమానికి మధ్య జరుగుతున్నాయని, అందరం కలిసి తెలుగుదేశం పార్టీ విజయాన్ని కృషి చేస్తామని ఆయన వివరించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, అలాగే మన నెల్లూరు జిల్లా ఆణిముత్యం సేవారంగంలో, ఆధ్యాత్మిక రంగంలో మా అందరికీ ఆదర్శప్రాయులు. అదేవిధంగా ఏ మంచి కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా తలపెట్టినా కూడా తాను ముందరుండి అందరినీ నడిపించేటటువంటి అజాత శత్రువు మా అన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తి ఈరోజు కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల వైఎస్ఆర్సీపీ పార్టీని వీడి ఆయన బయట వచ్చి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆయన నాకు చాలా ఆప్తులు. 1999 నుంచి అన్నతో నాకు అనుబంధం ఉంది. అన్నని నేను అన్న అడుగుజాడల్లో నడవాలని నిర్ణయించుకోవడం, 3 రోజుల క్రితం వారిని కలవడం, ఇదే విషయాన్ని సోదరుడు పాసం సునీల్ కుమార్ గారికి తెలియజేయడం, వారు కూడా మనస్ఫూర్తిగా ఎప్పటి నుంచో నన్ను రానా అని పిలుస్తున్నాడు, కానీ చాలా ఆప్యాయతతో అనురాగంతో నన్ను పార్టీలోకి ఆహ్వానించినందుకు పాసం సునీల్ కుమార్ గారికి మీ నమ్మకాన్ని ఒమ్ముగా నేను నా శాయశక్తులా కృషి చేసి గూడూరు నియోజకవర్గంలో మినిమం 30,000కు పైబడి మెజార్టీ. ఇంకా మరికొందరు మాట్లాడారు. మా హరిచంద్రన్న ఈరోజు తెలుగుదేశం పార్టీలో పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జాయిన్ అవ్వడం నిజంగా మేము తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీ నుంచి, జిల్లా కమిటీ నుంచి, టౌన్ కమిటీ నుండి, యువత నుంచి అందరూ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. ఎందువల్లంటే అలాంటి మంచివాళ్ళు తెలుగుదేశం పార్టీకి చాలా అవసరం. ఎందువల్లంటే గౌరవం అనేది వైఎస్ఆర్ పార్టీలో లేదు. దానికి నిదర్శనమే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈరోజు తెలుగుదేశం పార్టీకి రావడం, అలాగే మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీకి రావడం, అలాగే అన్న హరిచంద్రన్న కూడా ఈరోజు ఆ గౌరవం అక్కడ లేకపోకనే ఈరోజు ఈ పార్టీలో చేరాలని అనుకుంటున్నాను. అంతకన్నా ముఖ్యంగా నేను ఏం చెప్తున్నానంటే అన్నకి లోకల్ అంటే ఇష్టం. ఈరోజు తెలుగుదేశం పార్టీ లోకల్గా నాకు టికెట్ ఇచ్చింది కాబట్టి అన్నది నాది ఈనాటి అనుబంధం కాదు, ఎప్పటి నుంచి కూడా అన్న గూడూరు టౌన్లో జరుగు ఎన్నికల్లో గూడూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి పాసం సునీల్ కుమార్ గారి గెలుపుకు సాయశక్తుల కృషి చేసి ఆయన్ని ఎన్నికల్లో గెలిపించి రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని, అదేవిధంగా మనతో భాగస్వామ్యం పంచుకొని చేసిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు శీలం కిరణ్ కుమార్, భాస్కర్ రెడ్డి, పులిమి శ్రీనివాసులు, శివకుమార్, ప్రణీత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. గూడూరుకి చెందిన వైకాపా నాయకులు కనుమూరు హరిచంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు కనుమూరు హరిచంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. నెల్లూరులోని వీపీఆర్ కన్వెన్షన్ హాల్లో శనివారం మధ్యాహ్నం టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, ఇతర నాయకులు ఉన్నారు. ఎంపీటీసీ దువ్వూరు గోవర్ధన్ రెడ్డి, పామాల అంకమ్మ, కాన్స్టిట్యున్సీ కట్టా వెంకటరమణారెడ్డి, ఏపీ ట్రేడ్ యూనియన్ స్టేట్ సెక్రటరీ.
గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో కొలువై ఉన్న ద్రౌపది సమేత శ్రీ ధర్మరాజు స్వామి దేవాలయ పాలక మండలి అధ్యక్షుడిగా బొమ్మిడి శ్రీనివాసులు, పాలక మండలి సభ్యులు శనివారం ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఆలయ ఈవో నవీన్ కుమార్ వారిచే ప్రమాణం చేయించారు. ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సిద్ధానం వస్సకల భవనశ్లాఘనీయో భవేయం సేవ్యానం కిమిపి వినా ఏకలక్ష్యం సమాధౌ చేత్యనవతి గుణం ద్వంద్వమన్యోన్యలక్ష్యం. నన్ను అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందున నేను పై ఆయుష్ేంద్రియే ప్రతిష్టతి అగ్నవద్ద. గూడూరు పట్టణంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజ స్వామివారి దేవస్థానం ఈరోజు ఎండోమెంట్ కమిషనర్ గారు నూతనంగా 9 మంది సభ్యులతో ధర్మకర్తల మండలి నియామకం చేయడం జరిగింది. వారి యొక్క ఆదేశాల అనుసారం ఈరోజు ఉదయం 8 గంటలకు నూతనంగా ఏర్పాటు చేయబడినటువంటి ధర్మకర్తల మండలి సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. ఆ ధర్మకర్తల మండలి సభ్యులు వాళ్ళల్లో ఒకరైనటువంటి శ్రీ బొమ్మిడి శ్రీనివాసులు గారిని చైర్మన్గా నియమించడం జరిగింది. ఇక నుంచి ఈ ధర్మకర్తల మండలి యొక్క మంది సభ్యులుగా ఉన్నటువంటి పాలక మండలిని ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు సామాజిక న్యాయంలో భాగంగా 9 మంది సభ్యులుగా పెంచి దీంట్లో 50% రిజర్వేషన్ మహిళలకి కల్పించినందుకు ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రమాణ స్వీకారం చేయించినటువంటి ఈఓ నవీన్ కుమార్ గారికి, ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ గూడూరు పట్టణంలో ఉన్నటువంటి శ్రీ ధర్మరాజ స్వామి దేవస్థానం చాలా గొప్ప ప్రాముఖ్యత కలిగినటువంటి దేవస్థానంగా నేను చిన్నప్పటి నుంచి నిర్ణయం జరిగింది. దాంట్లో భాగంగా మమ్మల్ని ఈరోజు రెండో దఫ, గతంలో ఒకసారి మేము పాలక మండలి సభ్యులుగా 7 మంది ఇక్కడ ఉన్నటువంటి పాతవారు మరియు కొత్త వారిగా ఒక 2 మాకు ఎగస్ట్రా వచ్చినందుకు వాళ్ళ సమక్షంలో గతంలో ఈ ఆలయ అభివృద్ధికి ఎవరైతే కృషి చేశారో అదేవిధంగా ఈసారి కూడా ఈ దేవస్థానం యొక్క ఆస్తుల్ని పరిరక్షిస్తూ ఒక బాధ్యతగా మాకు పదవి వచ్చిందని ఆ పదవిని దుర్వినియోగం చేయకుండా ఒక బాధ్యతగా మేము వ్యవహరిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పంట నమోదులో తప్పు ఒప్పులు ఉంటే సరిచేసుకోవాలని రైతులకు మండల వ్యవసాయాధికారిని హైమావతి సూచించారు. సైదాపురంలోని 2వ రైతు భరోసా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె పాల్గొని రైతులకు పలు సూచనలు ఇచ్చారు. సైదాపురంలోని 2వ రైతు భరోసా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మండల వ్యవసాయాధికారిని హైమావతి మాట్లాడుతూ రబీ సీజన్కు సంబంధించి రైతుల పంట వివరాలు ముసాయిదా సిద్ధమైందన్నారు. ఈ వివరాలను ప్రచురిస్తామని, రైతులు పరిశీలించి అందులో తప్పు ఒప్పులుంటే సరిచేసుకోవాలని సూచించారు. వ్యవసాయ శాఖ అధికారుల సూచనల మేరకు పంటలు వేయాలని, తెగుళ్లు రాకుండా తగిన మోతాదులో మందులు వాడాలని ఆమె వివరించారు. సైదాపురం రైతు భరోసా కేంద్రంలో గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ఈ గ్రామ సభ ముఖ్యంగా ఎందుకు ఏర్పాటు చేయడం జరిగిందంటే మన రబీ 2023-24 సంవత్సరానికి సంబంధించి మన మండలంలో వేసినటువంటి రైతులందరికీ కూడా పంట నమోదు చేయడం జరిగింది. ఈ పంట నమోదుకు సంబంధించి అందరూ కూడా అన్ని రైతు భరోసా కేంద్రాల్లో ఈ జాబితాని, ముసాయిదా జాబితాని అన్ని ఆర్బీకేలలో లిస్ట్స్ అనేవి డిస్ప్లే చేయడం జరిగింది.
దీంట్లో ఏదైనా తప్పులు ఉన్నట్లయితే మేము సరి చేసుకోవడానికి అవకాశం ఇచ్చినారు కనుక మార్చి నెల 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు మేము ఈ లిస్టు అనేవి డిస్ప్లే చేస్తాము. ఈ లిస్టులో ఏవైనా మీ ఆ ఫోన్ నెంబర్ కానీ ఆధార్ నెంబర్ కానీ అలాగే మీ సర్వే నెంబర్ కానీ ఏ విధమైనటువంటి తప్పులు ఉన్నట్లయితే సరిచేసి మరలా మేము 5వ తేదీన ఫైనల్ లిస్ట్ అనేటివి రెడీ చేస్తాము. ఈ ఫైనల్ లిస్టు చేయడం కొరకు మేము ముందుగానే ఈ ప్రదర్శన అనేది అన్ని ఆర్బీకేలలో ఉంచడం జరుగుతుంది. మీరు రైతులందరూ కూడా ఒకసారి ఆర్బీకేలో ఉన్నటువంటి ముసాయిదా జాబితాని ఒకసారి చెక్ చేసుకొని తెలియచేస్తున్నట్లయితే ఆర్బీకేలో ఉన్నటువంటి గ్రామ వ్యవసాయ సహాయకులు వాటిని సరిచేసి మరలా ఫైనల్ లిస్టును తయారు చేస్తారని చెప్పేసి తెలియజేస్తున్నాను. అలాగే ఈ గ్రామ సభలో ముఖ్యంగా ఏఏబీ మెంబర్స్ని కానీ రైతులందరినీ కూడా మేము ఆహ్వానించడం జరిగింది. ఈ గ్రామ సభలో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా రైతులందరూ కూడా ప్రచారం చేసి ఎవరైనా రైతులందరూ కూడా ఈ సమావేశంలో ఉప సర్పంచ్ శివకుమార్ యాదవ్, వ్యవసాయ శాఖ సహాయకులు పుష్ప తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని హైస్కూల్ రోడ్లో కొలువై ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో శుక్రవారం రాత్రి అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం పల్లకీ సేవ వైభవంగా నిర్వహించారు. మహిళలు విరివిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఒక ముక్కోణ ప్రశ్న ఇది తీర్చమంటూ వేడెదనమ్మా. శ్రీ కాళహస్తి పట్టణంలో వెలసిన శనీశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు ఇరువుగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. నీలాంజనం సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. నీలాంజనం సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. నీలాంజనం సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. నీలాంజనం సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 10వ తేదీన మేదర్మెట్లలో తలపెట్టిన సిద్ధం సభకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఒంగోలులో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించిన ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసులు రెడ్డి. ఈ నెల 31వ తేదీలోపు పన్ను బకాయిలు చెల్లిస్తే వడ్డీ మాఫీ. గూడూరులోని పురపాలక కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన పురపాలక కమిషనర్ వెంకటేశ్వర్లు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి నడుస్తాం. గూడూరులో తనను కలిసిన మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ నాయకులతో చర్చించిన అనంతరం టీడీపీలో చేరుతున్నానని తెలిపిన కనుమూరు హరిశ్చంద్రారెడ్డి.
పంట నమోదు వివరాలు పరిశీలించి సరిచేసుకోండి. సైదాపురంలోని రైతు భరోసా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన మండల వ్యవసాయాధికారిని హైమావతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం శివాభినిసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.